నిర్మల్లో తల్లి మృతితో అనాథగా మారిన బాలికపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం 12 ఏళ్ల కుమార్తె భిక్షాటన చేసిన హృదయ విదారక ఘటనపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనానికి దాతలు స్పందించారు. విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తానూరు మండలం బెల్తరోడాల్ బాలిక తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో 12 ఏళ్ల కుమార్తె అనాథగా మారిపోయింది. గతంలో బాలిక తండ్రి కూడా మృతి చెందాడు. దీంతో తల్లి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సాయం కోసం ఎదురు చూసింది. బాలిక దయనీయ పరిస్థితిపై ఏబిఎన్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనానికి స్పందించిన వెంకటేశ్వరరావు సహృదయంతో ముందుకు వచ్చారు. 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మాంతయ్య చెబుతారు. మాంతయ్య, స్వామి, ఏదైతే బాలిక తల్లిని కోల్పోయిన బాలిక దొరకకు దాతలు అండగా నిలుస్తా ఉన్నారు. ఏబిఎన్ ప్రసారం చేసిన కథనంతో విజయవాడకు సంబంధించిన నేషనల్ లితో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు స్పందించి 10,000 రూపాయల ఆర్థిక సాయం పంపించారు. దాంతోపాటు ముత్తూరు సర్కిల్ పోలీసులు అంతా కలిసి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. వీటితో పాటు స్థానికంగా ఉన్న యువకులు, గ్రామస్తులు అంతా కలిసి తలా కొంత సహాయం చేశారు. ప్రస్తుతానికైతే అంత్యక్రియల ప్రక్రియ పూర్తయింది. తల్లికి చిన్నారి తలకొరివి పెట్టింది. ఆ దృశ్యాలను చూసి గ్రామస్తులు కూడా అందరూ కూడా మున్నీరయ్యారు. బాలికను ఓదార్చారు. ప్రస్తుతం అంత్యక్రియలు ముగిసినా కూడా బాలిక భవిష్యత్తు ఏందనే కూడా ఒక ఆందోళన నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది దాతలు కూడా బాలికను సంరక్షణ తాము చూసుకుంటామని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ సంబంధించిన ఈ అంత్యక్రియల ప్రక్రియ పూర్తయిన తర్వాత బాలికను ఆమెను ఎక్కడ చదివించడమో ఎవరి సంరక్షణ ఉండాలని కూడా దాతలు కొంత చొరవ చేసుకునే అవకాశం ఉంది. పలువురు దాతలు ముందుకు వచ్చారు. 1-2 రోజుల్లో బాలిక కూడా సంబంధించి కూడా ఆమె సంరక్షణ బాధ్యతలు కూడా దాతలు స్వీకరించే అవకాశం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మాంతయ్య. నా పేరు దుర్గా, బేల్తరోడా ఊరు. మా మమ్మీ కళ్ళు తాగింది, చచ్చిపోయింది. ఇంటి పరిస్థితులు బాగలేక మనస్తాపానికి గురై అదే మందు అలవాటై ఆల్కహాల్ తీసుకొని ఉరివేసుకొని చనిపోయింది. మీరా గంగమాయి, మామూలుగా బుజ్జి అని పిలుస్తారు బెల్తాట్ల గ్రామంలో. ఆమెకు ఒక చిన్న పాప ఉంటుంది, 11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతుంది. తగిన వారు సాయం చేయాలి. వాళ్ళకు ఎటువంటి భూమి లేదు, ఆర్థికంగా బాగా బీదస్తులు. ఆమె చేస్తేనే కూలి పనికి వెళ్తుండే. ఆ కూలి పని చేసుకొని బతికేది. ఆ కూలి పని ఈ రోజులలో వర్షాలు పడుతుంటే ఎటువంటి కూలి పని కూడా దొరకట్లేకపోతే ఇక ఉన్న ఖర్చు అవుతుంది. ఆమె కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు ఉండే. ఆ డ్రింక్ తోటే కొద్దిగా ఎమోషన్తో మందు కొద్దిగా ఎక్కువ అయి నిన్న రాత్రి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అలా కూతురు ಬಗ್ಗೆ చెల్లుతుంది. హలో, నిర్మల్లో తల్లి మృతితో అనాథగా మారిన బాలికపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం 12 ఏళ్ల కుమార్తె భిక్షాటన చేసి హృదయ విదారక ఘటనపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనానికి దాతలు స్పందించారు. విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు.